అయితే అధ్యక్ష, ఈ ఇప్ప చెట్టు దీనికి చరిత్ర ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఉంది అధ్యక్ష. మీరు చూస్తే వేరే దేశంలో అంత చరిత్ర ఉన్న పువ్వుది కానీ స్పిరిట్ది కానీ లేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ఇప్ప పువ్వు అనేది ఆదివాసులకి ఈ చెట్టుని కూడా పూజ చేస్తారు అధ్యక్ష. ఈ చెట్టు అధ్యక్ష, ఈ పువ్వుది కూడా అంటే యుఎస్లో ఒక పబ్మెడ్ అండ్ NIH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు దీనిపైన స్టడీ చేసి అధ్యక్ష ఈ ఇప్ప పువ్వుతో వచ్చేది అధ్యక్ష. దీని బెనిఫిట్స్ కూడా వారు రాయడం జరిగింది అధ్యక్ష. ఇది యాంటీ ఆక్సిడెంటు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, హెపటో ప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్ అధ్యక్ష. ఇప్ప పువ్వుతో వచ్చిన ప్రోడక్టు యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ కూడా అధ్యక్ష. అయితే ఇంత చరిత్ర ఉన్న ఈ ఇప్ప పువ్వు గురించి అధ్యక్ష 1892లా ద కలోనియల్ క్రైమ్ బ్రిటిష్ వాళ్ళు ఈ ఆదివాసులు ఈ పువ్వుతోని స్పిరిట్ తయారు చేస్తే వాళ్ళ దేశం నుంచి వచ్చే విస్కీ కానీ అమ్మలేమని చెప్పేసి మౌరా యాక్ట్ అని తీసుకొచ్చి 1892లో ఈ ఇప్ప పువ్వుని బ్యాన్ చేసింది బ్రిటిష్ వాళ్ళని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ఇప్ప పువ్వుతోని కాంపిటీషన్ మనం చూస్తే టెకీలా అనేది మెక్సికోలా ఈరోజు $26 బిలియన్ ఇండస్ట్రీ అధ్యక్ష. అంటే 2,34,000 crores టర్న్ ఓవర్ చేస్తున్న టెకీలా అనేది అధ్యక్ష ఒక అగేవ్ ప్లాంట్ నుంచి తయారు చేస్తుంది అధ్యక్ష. దీనికంత హిస్టరీ ఏం లేదు. ఫస్ట్ ఒక 3 బ్యారెల్తో తయారు చేసి అమెరికాకు పంపించారు అధ్యక్ష. ఈరోజు అంత టర్న్ ఓవర్ చేస్తున్నారు. దాని తర్వాత చైనాలో చూస్తే మౌతాయ్ అనే డ్రింక్ అధ్యక్ష, ఇది ఉట్టి జొన్నలు గోధుమలతో తయారు చేస్తున్నారు అధ్యక్ష. ఇది 2,26,000 కోట్లు టర్న్ ఓవర్ వీళ్ళు కూడా తయారు చేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ డ్రింక్స్ కూడా వీళ్ళు 1915లో స్టార్ట్ చేసి ఈ రోజుకి ఇంత టర్న్ ఓవర్కి తీసుకొచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి అధ్యక్ష, జపాన్లో సాకే అనే డ్రింక్. ఈ సాకే అనే డ్రింక్ కూడా వీరు రైస్ గ్రెయిన్స్తో తయారు చేస్తున్నారు. ఇది ఈరోజు వాళ్ళు 2,600 crores ఈ సాకే డ్రింక్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. స్కాచ్ విచ్కి ఇది 56,000 crores టర్న్ ఓవర్ చేసుకుని ఇది స్కాట్లాండ్లో తయారు చేస్తుంది. అయితే మన దగ్గర ఉన్న చరిత్ర ఉన్న ఇప్ప పువ్వు మాత్రం బ్యాన్ చేసి మనం ఇప్ప పువ్వు లిక్కర్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేయకుండా తయారు చేసుకోకుండా దీన్ని ఆపేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.